హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఊర్లో ఇంటి కోసం అని చెప్పేసి కొన్ని ప్రోడక్ట్స్ కొన్నామన్నమాట. సో అవేంటో మీకు కూడా చూపిస్తాను, ఎలా ఉన్నాయనే చూపిస్తాను. మీకు యూజ్ అయితే కొనుక్కోండి. ఊర్లో మేము వాషింగ్ మిషన్ తీసుకున్నాము. అత్త వాళ్ళకి కష్టం అవుతుందని చెప్పేసి పాపం ఎన్ని రోజులని ఉతుక్కుంటారని చెప్పేసి ఊర్లో వాషింగ్ మిషన్ తీసుకున్నాము. దానికోసం కవర్ అడిగితే వాళ్ళు ఒకటి తీసుకొచ్చారనమాట. ఆబ్వియస్లీ ఒకటి తీసుకొని వస్తారు. అది చాలా వాళ్ళు మంచిగానే తీసుకొస్తారు కానీ కాస్ట్ ఎక్కువ చెప్తారు. మాకు కూడా అప్పుడు తెలియక మా వాషింగ్ మిషన్కి కూడా వాళ్ళు కవర్ తీసుకొచ్చారు. సో మేము మనీ అయితే పే చేసాం. వాళ్ళ దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందని నాకు అనిపించింది. నేను తర్వాత మళ్ళీ మీషోలో చూసి బుక్ చేశాను అనమాట. మీషోలో తక్కువ క్వాలిటీ అని మళ్ళీ చెప్తున్నాను. అన్నీ అలా ఉండవు, కొన్ని ఉంటాయి, చూసి తీసుకోవాలి. సో నేను క్వాలిటీ చెక్ చేసుకొని అన్నీ చూసుకొని తీసుకున్నాను అనమాట. సేమ్ ఇది తీసుకున్నాను నేను, వాషింగ్ మిషన్ కవర్ ఇది. సో ఇది వాషింగ్ మిషన్ కవర్ అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఈ క్వాలిటీకి ఇంకా నేను వాషింగ్ మిషన్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా, దానికి ఇది సేమ్ క్వాలిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇదే ఇంకా కొంచెం బాగా అనిపించింది నాకు. సేమ్ క్వాలిటీ ఉంది, సైజ్ కూడా బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది. అన్నీ చెక్ చేసి చూసాను అనమాట. చాలా బాగుంది ఇది. ఇది ఏమని ఉంటుందంటే 6.8 సంథింగ్ ఒక రేంజ్ ఉందన్నమాట. 8.5 kgs వరకు 6 to 8 సంథింగ్ ఉంటుంది అనమాట. ఆ కేజెస్ వరకు వాషింగ్ మిషన్కి ఇది సైజ్ సరిపోతుందని చెప్పేసి ఉందన్నమాట. తీసుకున్నాను. మాది 8 kgs, ఊర్లో 7 kgs అనమాట. సో దీనికి సరిపోయింది, దానికి కూడా సరిపోతుందని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే డ్రమ్ సైజ్ కదా చేంజ్ అయ్యేది, మిషన్ సైజ్ పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. అరౌండ్ 250కి అయితే తీసుకున్నాను నేను. ఇది మంచి క్వాలిటీ ఉందన్నమాట. మీరు ఆర్డర్ పెట్టుకుంటే సేమ్ ఇదే డిజైన్ వస్తుందని అయితే నేను చెప్పను, కానీ సేమ్ ఇదే మోడల్ అటు ఇటు వస్తుంది. మిషన్ పెద్ద మోడల్స్ అయితే, పెద్ద డిజైన్స్ అయితే ఏం అవసరం లేదు. అన్నీ బాగుంటాయి, అన్నీ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. సో ఇది అన్నమాట. మీకు ఎలాగ అనిపిస్తుందో లేదు తెలియదు, కానీ నాకు సైజ్ అయితే సరిపోతుంది. సో ఇలా సైజు ఉంటుంది అన్నమాట. 4 sides సేమ్ సైజు ఉంది. హైట్ కూడా బాగానే ఉంది. నేను మీకు లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి, బాగా మీకు తెలుస్తుంది అనమాట. వెళ్ళి చూడండి, మంచిగా ఉంది. నిజంగానే మీ వాషింగ్ మిషన్ సరిపోతుంది అనమాట. వెనకాల సైడ్ ఇట్లా హోల్స్ ఇవి కనిపిస్తున్నాయా మీకు? ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు మిషన్ పైప్కి, ఇంకా పవర్ కనెక్షన్కి, వీటికి అన్నిటికీ ఇవి ఉంటాయి. 3 ఇచ్చారనమాట. ఇది జిప్స్ క్వాలిటీ కూడా బాగుంది. సో జిప్స్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట. మొత్తం బాగుంది కలర్. సో క్వాలిటీ అంతా ఇది బాగుందన్నమాట. ఈ కాస్ట్కి ఇలా రావడం నాకు చాలా బెటర్ అనిపించింది యాక్చువల్గా. అయితే నేను ఒకవేళ బాగాలేకపోతే రిటర్న్ పెడదాం అనుకున్నాను, కానీ చాలా బాగుంది. మేము తీసుకున్న దానికి దీనికి పెద్ద అసలు తేడానే లేదన్నమాట. సేమ్ క్వాలిటీ ఉంది. తీసుకోండి, నాకైతే మంచిగా అనిపించింది. ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి క్వాలిటీ, ఆ కాస్ట్కి మంచిగానే అనిపించింది. సో ఇదన్నమాట వాషింగ్ మిషన్ది. బాగుంది. మీకు మొత్తం ఎలా చూపించాలో తెలియదు, కానీ కిచెన్ కోసం చాలామంది కిచెన్ దగ్గర ప్లేస్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, ప్లేస్ అంతా గలీజ్ అయిపోతుంది, ఆయిల్ పడి అట్లా అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అట్లాంటి వాటి కోసం ఈ 2 స్టిక్కర్స్ తీసుకున్నా. 2 నాకు 150కి వచ్చాయి అన్నమాట. సో ఇదైతే 60 x 200 cm వచ్చిందనమాట. దండిగానే ఉంది, బాగానే సరిపోతుంది అనమాట. ఎంత సరిపోయిందని చెప్పేసి నేను చెప్తాను, అది కూడా మీకు బాగానే వచ్చింది. నేను చాలా రివ్యూస్ చూసినప్పుడు యూజర్ ప్రోడక్ట్ పంపించారు, అది ఇదని చాలా ఉన్నాయన్నమాట. సో చాలా రివ్యూస్ ఉన్నాయి. కొంతమంది బాగుంది, కొంతమంది బాగాలేదని పెట్టారు. సో నేను ఒకసారి వాళ్ళు బుక్ చేద్దాం, బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకొని బుక్ చేశాను అనమాట. బాగుంది, అసలు మొత్తం బాగానే వచ్చిందనమాట మొత్తము. ఇది స్టిక్కర్. ఇదైతే తీస్తే వచ్చేస్తుంది. సో ఇట్లా స్టిక్కర్ కనిపిస్తుంది కదా, ఇదైతే స్టిక్కర్ అన్నమాట. మొత్తం తీసి అంటించేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది పేపర్ లాగా. సో ఇలా ఉంది కదా, సో ఇది షీట్ లాగా వస్తుంది అనమాట. సో ఇది మొత్తం అంటించేసుకోవచ్చు.
బాగుంటుంది మంచిగా అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇంట్లో అన్నిట్లో ర్యాక్స్లో అన్నిటికీ వేసుకుందామని చెప్పేసి. ఇది కూడా 150కి అంటే బెటరే అనిపించింది నాకు. 2 వచ్చాయి కదా 150కి. సో నాకైతే ఇది కూడా బెటరే అనిపించింది. ఇంకోటి ఇది కొంచెం స్పెషల్ ప్రోడక్ట్, ఎందుకో చెప్తాను. ఇవన్నీ ఫిల్టర్స్ అనమాట. వాషింగ్ మిషన్కి ఫిల్టర్స్ కావాలి కదా. మామూలుగా ఇట్లా హార్డ్ వాటర్ ఉండే చోటైతే ఖచ్చితంగా ఈ ఫిల్టర్స్ అవసరం పడతాయి. ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ పెద్ద ఫిల్టర్స్ కాకపోయినా ఇట్లా చిన్న ఫిల్టర్స్ అయినా యూజ్ చేసుకుంటే తొందరగా పాడవ్వకుండా చాలా రోజులు వస్తుంది అనమాట వాషింగ్ మిషన్. ఇదైతే మేము దీన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. 300 పడింది. అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. బాగుంది క్వాలిటీ, అయితే మంచి క్వాలిటీ ఉందన్నమాట. మాకు తెచ్చింది కూడా అంతే, 300 రూపీస్ వాళ్ళే తీసుకొచ్చారు. మేము ఎందుకు వాళ్ళని తీసుకొని రమ్మంటే వాళ్ళు ఏదేదో కాస్ట్ చెప్తారు. పైగా ఊర్లో తీసుకొచ్చిన అతను కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాడు. ఇంకా మేము వద్దు, అన్నీ మేమే ఆన్లైన్లో తెచ్చుకుంటాము, వచ్చి మేమే సెట్ ఆల్రెడీ మనం ఇంట్లో సెట్ చేసుకొని వాష్ చేయడానికి తీస్తూ ఉంటాం కదా. సో సెట్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఇవి చేసేయచ్చు. సో ఇదన్నమాట మొత్తం. క్వాలిటీ అయితే బాగుంది. మొత్తం ఇట్లా ఇవి అయితే ఫిల్టర్స్, దీంట్లో మీకు తెలుసు కదా ఫిల్టర్స్ అంటే ఏమొస్తాయని చెప్పి. ఇలా ఉంటాయన్నమాట. దీని గురించి ఎందుకు స్పెషల్గా అన్నానంటే అది కూడా చెప్తాను. యాక్చువల్గా మేము ఫస్ట్ ఇంకొకటి పెట్టామన్నమాట ప్రోడక్ట్ అని చెప్పి, సేమ్ ఇదే పెట్టాము ప్రోడక్ట్. సో ఇది ఉంది కదా, ఇంకోటి ఇది 2 ప్రోడక్ట్స్ అనమాట. ఎందుకు 2 ప్రోడక్ట్స్, 2 సేమ్ ప్రోడక్ట్స్, ఎందుకు 2 సేమ్ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకున్నామంటే మేము తీసుకోలేదు. ఇది మీకు ఇక్కడ డ్యామేజ్ కనిపిస్తుందా? సో ఇక్కడ ఇదంతా కరిగిపోయింది కదా. సో ఇలా డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి మేము పిక్ తీసి మేము అమెజాన్లో కస్టమర్ కేర్కి పిక్ తీసేసి పెట్టామన్నమాట. పెట్టేస్తే రిప్లేస్మెంట్ అని ఉంది. సో మేము అదే పెట్టేసామన్నమాట. పెట్టేస్తే మేమేం పే చేయలేదు, ఇంకా ఏం చేయలేదు. ఒక 3 డేస్కి మళ్ళీ ఈరోజే అనమాట, ఈరోజు ఇది వచ్చింది. సో ఇది వచ్చింది, నేను ఇది తీసుకొని వెళ్ళి ఇద్దామని ఇస్తున్నాను అనమాట. ఇస్తుంటే అతను లేదు, రిప్లేస్మెంట్ లేదు, ఆర్డరే ఉంది అని చెప్పేసి ఇది ఇచ్చాడు. సో నాకు అర్థం కాలేదు. చెక్ చేసుకోండి అని చెప్పేసి ఒక 2-3 టైమ్స్ అడిగాను అనమాట. చెక్ చేసుకోండి 2 ఎలా ఇస్తారు అని చెప్పేసి. లేదు మాకు లేదు, కావాలంటే మళ్ళీ కాల్ చేసి కనుక్కుంటూ చెప్తాననేసి అదేం లేదు. ఇంకా మాకు 2 ప్రోడక్ట్స్ మాకే అనమాట. ఇది డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి ఇది ఇచ్చారు. సో మేము మళ్ళీ చెక్ చేసుకున్నాను అమెజాన్ దాంట్లో ఎలా అని చెప్పేసి. మీరు ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము కొత్త ప్రోడక్ట్ పంపిస్తామని చెప్పేసి ఒక మెసేజ్ ఉంది. అవునా అనిపించి ఓకే అని చెప్పి మాకు అనిపించింది అనమాట. డ్యామేజ్ పంపించింది వాళ్ళే కదా. సో మేబీ ఇది వాళ్ళైనా ఏం చేసుకుంటారో చెప్పండి, తీసుకున్నా కూడా వేస్టే వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. ఏమన్నా లోపలివి ఏమన్నా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో అది అన్నమాట. అట్లా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు వచ్చింది. అమెజాన్ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అమెజాన్ ఇలా చేయదు కదా మోస్ట్లీ. సో అదే అన్నమాట. డ్రమ్ క్లీన్ చేయడానికి ట్యాబ్లెట్స్ కూడా ఇంపార్టెంట్ కదా. లిక్విడ్స్ కూడా ఉంటాయి కానీ అవి నాకు చాలా ఎక్కువ కాస్ట్ అనిపించినాయి. సో మోస్ట్లీ చాలామంది ట్యాబ్లెట్స్నే రివ్యూ చేశారనమాట, బాగున్నాయి. సో ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 199 రూపీస్ ఏమో పడ్డాయి నాకు. 20 ట్యాబ్లెట్స్ వచ్చాయన్నమాట. దీన్ని నేను చాలా డేస్ అయింది యూజ్ చేయబట్టే, ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాను అనమాట. ట్యాబ్లెట్స్ అయితే ఇదిగో ఇలా ఉన్నాయన్నమాట. ఇవి బాగున్నాయి క్వాలిటీ, అవి స్మెల్ కూడా రావట్లేదు అనమాట. సో మంచిగా ఉంది. డైరెక్షన్స్ కూడా ఉన్నాయి ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి. ఈ ట్యాబ్లెట్స్ అయితే డైరెక్ట్గా డ్రమ్లో వేసేసి ఒక 2 ట్యాబ్లెట్స్ అట్లా మీకు క్లీన్ చేసి ఎన్ని డేస్ అయిందో దాన్ని బట్టి మీరు వేయండి. ఒక 4 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎక్కువ కాస్ట్ పెట్టలేనప్పుడు ఇలాంటివి నాకు మంచి ఆప్షన్ అనిపిస్తాయి. క్లీనింగ్ అంతా ఏదైనా స్మెల్ వచ్చినా పోయిందనమాట, బాగుంది. మీషోలో కూడా మీకు కావాలనుకుంటే దాని లింక్ కూడా ఇస్తాను. సో అవి కూడా నేను ఒకసారి కొని చూసాను అనమాట. సో 2 ఇస్తాను, మీకు ఏది మంచిగా అనిపిస్తే అవి తీసుకోండి. కొంచెం క్వాలిటీ చెక్ చేసుకొని చెప్తున్నాను. ఇది కొంచెం బాగుంది అనిపించింది. మీకు ఏది బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకా మంచిగా మీకు క్వాలిటీ ఏది బాగా అనిపిస్తే మీరు అదే తీసుకోండి. ఇవి వాషింగ్ మిషన్ కోసం స్టాండ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, మంచిగానే ఉన్నాయన్నమాట మొత్తం. సో 4 వచ్చినాయి అనమాట. ఇది 400 kgsని హోల్డ్ చేస్తారనేసి చెప్పారు మ్యాక్సిమం. సో దీన్ని మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగానే ఉంది.
మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో మనము ఒకవేళ వాషింగ్ మిషన్లో ఎక్కువ లోడ్ వేసినా కదలకుండా ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ కదులుతూ ఉంటుంది. మేము వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు నార్మల్ స్టాండ్ తీసుకున్నాము, దాన్ని 2000 ఏమో తీసుకున్నాడు. అది అసలు కదులుతూనే ఉంది, దాన్ని తీసి పక్కన పెట్టేసామన్నమాట. అందుకే మేము అవి తీసుకోలేదు, ఇంకా ఊర్లో దానికి అదైతే తీసుకోలేదు. ఇవి బాగుంటాయి అని చెప్పేసి మేము ఆర్డర్ పెట్టాము. ఇది కొంచెం ఇలా ఉన్నవి నాకు మంచిగా అనిపించినాయి అన్నమాట, కదలకుండా ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను. సో ఇట్లా ఉన్నాయి అన్నమాట. సో ఇవి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడాలి ఇవి ఎట్లా హోల్డ్ చేస్తాయా అనేసి నేను చూపిస్తాను మీకు మళ్ళీ. అప్పుడు వచ్చినాయి వాషింగ్ మిషన్ కదా ఎక్కువ వెయిట్ ఉంటుంది అని చెప్పి హోల్డ్ చేయలేమని చెప్పేసి కొంచెం మంచి క్వాలిటీవే చూసి తీసుకున్నాను. క్వాలిటీ బాగున్నాయి అని చెప్పేసి ఇంకా పెట్టేసుకున్నాను. దీని కాస్ట్ అయితే 242 రూపీస్ అట్లా ఉండిందనమాట. సో ఆ కాస్ట్లో తీసుకున్నాము, బాగున్నాయి క్వాలిటీ అదంతా మంచిగా. నెక్స్ట్ నేను ఇవి కూడా తీసుకున్నాను. సో ఇదైతే మీషోలో తీసుకున్నాను. దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది, మరీ అంత తీసేసేలాగా లేదు. కానీ ఎందుకు వాషింగ్ మిషన్ మీద పెట్టడానికి కొంచెం భయం వేసింది. అంటే క్వాలిటీ అంతా చాలా గట్టిగానే ఉందన్నమాట, హోల్డ్ చేస్తాయి అని కూడా తెలుసు. కానీ ఎందుకో మా బావ నమ్మకం లేక కొంచెం అవి తీసుకున్నాడు. అవి ఊర్లోకి ఉంటాయి అని చెప్పేసి ఇవి ఇక్కడ ఉంటాయని చెప్పి తీసుకున్నాను. నేనైతే ఫ్రిడ్జ్ కింద పెట్టాను, చాలా డేస్ అయింది, ఒక 2 months అవుతుంది ఫ్రిడ్జ్ కింద పెట్టి. బాగానే ఉన్నాయి ఇప్పుడు, అవి ఎంత నీట్గానే ఉన్నాయి. ఫ్రిడ్జ్ కింద ఇవి 150కి 8 వచ్చాయి అన్నమాట. సో ఇవి 150కి 8 వచ్చాయి. సో నేను తీసుకున్నాను ఇవి, వాషింగ్ మిషన్ కానీ తీసుకున్నాను. ఇంకా ఇవి పెట్టలేదు, ఇవి పెట్టాలి దానికి. బాగానే ఉన్నాయి. ఇవి అయితే మీషోలో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. ఏమంటే కొంచెం డౌట్ఫుల్గా ఉండి పెట్టలేదు, ఇవి హోల్డ్ చేస్తాయా లేదా అని చెప్పి పెట్టి ట్రై చేయాలి వీటిని. ఫ్రిడ్జ్ కింద అయితే పెట్టాను, ఫ్రిడ్జ్ కింద మిగతా వేటి కిందకైనా మంచిగానే పనిచేస్తే, వాషింగ్ మిషన్ మీద ఒక్కటే ఎందుకు డౌట్ అంటే అది మూవ్ అవుతూ ఉంటుంది కదా, మనం క్లోత్స్ అన్నీ వేసినప్పుడు జరుగుతూ ఉంటుంది. అటు ఇటు అయితే కింద పడిపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి ఇవైతే నేను పెట్టలేదన్నమాట. క్వాలిటీ బాగున్నాయి, నాకు కూడా బాగా నచ్చినాయి. ఇవి పెట్టి ట్రై చేసి చూడాలి వీటిని కూడా. అన్నీ మంచిగానే ఉన్నాయి. సో వీటన్నిటి లింక్స్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసి మీకు ఏవైనా నచ్చితే ఏమైనా యూస్ఫుల్గా ఉందనిపిస్తే అవి కొనుక్కోండి. తీసుకున్నవి ఇవి మొత్తం ఊరికి తీసుకెళ్ళడానికే తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే కొనుక్కోండి అవసరం ఉంటే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, అంతవరకు బాయ్.